ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి గత నెలలో వాడివేడిగా ఏదైతే చైర్మన్ ఉన్నారో ఆమె అధ్యక్షతన ఈ యొక్క కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా ఇచ్చాడు. 15 నెలల తర్వాత నేను రావడానికి కారణం ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో వాటన్నింటినీ తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే సాక్షాత్తు చెప్పడం, అది అధికార న్యూస్లో అందరూ చూడడం, అది మనం టెలికాస్ట్ చేసినప్పుడు ఆ సమావేశానికి సంబంధించి ఏమేమి అంశాలు లేవనెత్తారు, సమాధానాలు ఎవరు చెప్పారు అనే దానిపై మీరు మాకు వివరణ ఇవ్వాలని 3వ వార్డు కౌన్సిలర్ అదిరెడ్డి గోవింద్ని మనం అడగడం తెలిసింది. దీనికి సంబంధించి సూర్యకుమార్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా అధికార న్యూస్ వారికి, అధికార న్యూస్ వీక్షకులు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఏలేశ్వరం నగర పంచాయతీలో ప్రధానంగా ఉండేటువంటి సమస్య వీధి కుక్కలు, కోతుల గురించినండి. అంటే సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి జారీ చేసింది. అంటే వీధి కుక్కలను యొక్క నిర్మూలించడంలో అన్ని గవర్నమెంట్, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. దానివల్ల ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి, స్కూల్ పిల్లల మీద దాడులే జరుగుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క స్పందన సరిగా లేదని చెప్పుకోవాలండి. అంటే గతం నుండి కూడా కౌన్సిల్లో మీ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ గారు, ఆవిడ అలాగే మీ వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఈ అంశాన్ని కౌన్సిల్ సమావేశంలో అడుగుతుంది. మేము అప్పుడే అధికార న్యూస్ దగ్గర లేదంటే ఒక లేవనెత్తిన అంశాన్ని వినడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారులు దాన్ని వెలుగులోకి తీసుకురావాలి. కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం చాలాసార్లు జరిగింది. కానీ కౌన్సిల్ ఏ విధంగా చర్య తీసుకుందనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. ఒక 3-4 నెలల క్రితం మాత్రం కోతులను పట్టామని చెప్పేసి చెప్తున్నారు. అది ఎన్ని పట్టారో ఏంటనే తెలియదు. అయినప్పటికీ కూడా ఇంకా ఏలేశ్వరంలో చాలా ప్రాంతాలు కూడా గుంపులుగా కోతులు తిరిగి అన్ని ఇళ్లలోకి చొరబడిపోవడం, అదే దేవాలయాల దగ్గర కూడా టెస్ట్ వేసుకుని ఉండడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా వీధి కుక్కలు కూడా అన్ని స్కూల్ పరిసర ప్రాంతాల్లో కూడా మీరు చూడండి, గుంపులు కింద ఉంటాయి. చాలా వీధుల్లోని, చాలా జంక్షన్లోని కూడా స్కూల్ పిల్లలు వెళ్ళేటప్పుడు వాటి మీద దాడి చేయడం, పిల్లల మీద వాళ్ళని కరిసేయడం, ఇంకా కొన్ని ఊర్లో కూడా చూస్తున్నామండి. కుక్కలు పిల్లల్ని చంపేసి కూడా ఈచుకొని వెళ్ళిపోతున్నాయి. అంటే ఇటువంటి వాటి నుంచి ఇటువంటి నష్టాలు మనం నివారణ చేసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దాని ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తుంటేనే కానీ ఈ కుక్కల నుంచి, కోతుల నుంచి మనం మన స్థానిక ప్రజానీకాన్ని రక్షించుకునేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ఎటువంటి సమావేశం జరగకపోయినా సింపుల్గా తూతూ మంత్రంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అని చెప్పేసి మనం ఈజీగా పెట్టవచ్చు. కానీ కౌన్సిల్ సమావేశానికి వచ్చాను. ఇక్కడ మరో సీనియర్ సిపి నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ముందుగా అధికార న్యూస్ వారికి నమస్కారాలు. సమస్యలు, మర్చిపోయినటువంటి సమస్యలను కూడా మాకు గుర్తు చేసి మీరు ఇంకా ఈ సమస్యలు అడగాలి, ఆ సమస్యలు అడగాలని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే శానిటేషన్ చాలా నిర్వీర్యం అయిపోయింది ఏలేశ్వరంలో. అంటే ఇప్పుడే కాదు, చాలా కాలంగా శానిటేషన్ నిర్వీర్యం అయిపోయింది. దాని మీద ఎటువంటి అధికారి యంత్రాంగం కూడా దాని మీద పనిచేయట్లేదు. ఈవేళ శానిటరీ ఇన్స్పెక్టరు వచ్చాడు, అప్పుడే అతను వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఆయన అడ్రస్ తీసుకొని. కానీ కనీసం ఒక్కరోజు కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ వార్డుల వైజ్ తిరిగినటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోతుంది ఈవేళ. అలాగే ఏలేశ్వరం పరిధి కనుక తీసుకుంటే 20 వార్డులు కనుక మనం తీసుకున్నట్లయితే 20 వార్డుల్లోని జనాభా ఇంచుమించుగా 25,000 నుంచి 30,000 ఓటింగ్ ఉంది. లివింగ్ జనాభా వచ్చి 40,000 మంది ఉన్నారు. ఈ 40,000 మంది బతుకుతున్నటువంటి ఏలేశ్వరం నగర పంచాయతీలో కనీసం మేము ఎవరిని అడిగినా సరే, గత అధికారులని, కమిషనర్ గారిని అడిగినా సరే 70-80 మంది శానిటరీ వర్కర్లు అవసరం ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా కౌన్సిల్ ద్వారా అవనివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా అవనివ్వండి, మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకి మా వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ తరఫున తెలియజేస్తున్నాం. శానిటరీ వర్కర్స్ ఎంతమంది అయితే అవసరం అవుతారో అంతమంది వర్కర్ని కూడా అవుట్సోర్సింగ్ విధానంలో కానీ లేకపోతే టెంపరీ విధానంలో కానీ వేయండి అని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు అయితే అధికారులు పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఓకే, అది అలా ప్రక్కన పెడితే ఈవేళ శానిటేషన్ నిమిత్తం కాంపాక్టర్ అనేటువంటి ఒక యంత్రం ఉండేది ఏలేశ్వరంలో. అది గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో ప్రతి ఊరిలోని కూడా శానిటేషన్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా జరగాలి, ప్రజలందరూ జీవితాలు సురక్షితంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కాంపాక్టర్ ఇవ్వటం జరిగింది. ఈ కాంపాక్టర్ ఏంటంటే ఎక్కడైనా చెత్త ఎక్కువగా ఉండిపోతే దాన్ని డైరెక్ట్గా మన దగ్గర మెన్ పవర్ తక్కువగా ఉంది కాబట్టి
ఆ కాంపాక్టర్ సహాయంతో డంపింగ్ ఏ అయితే బిన్స్ ఉన్నాయో ఆ డంపింగ్ బిన్స్ని డైరెక్ట్గా కాంపాక్టర్ ఎత్తుకుంటుంది అన్నమాట. అలా ఎత్తుకోకపోవడం వల్ల మా వైస్ చైర్మన్ గారు ఇంటి ఎదురే చాలా కంపోస్ట్ అలా ఉండిపోతుంది. అక్కడ ప్రజలకి మా వైస్ చైర్మన్ గారు కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మాకు ఎదురవుతున్నాయి. అలాగని చెప్పేసి మా వైస్ చైర్మన్ గారితో మా గౌరవ కౌన్సిల్ అందరం కూడా అనేక పర్యాయాలు కాంపాక్టర్ ఎందుకు వదిలేశారంటే కేవలం 80,000 రూపాయలు నిధులు ఏలేశ్వరం నగర పంచాయతీలో లేకపోవడం వల్ల ఆ నిధులు ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి జనరల్ ఫండ్ ఏలేశ్వరం నగర పంచాయతీలో లేదు అనేటువంటి ఒకే ఒక కారణం చేత కాంపాక్టర్ని వేళ సుమారు 9 నెలలు అవుతున్నా సరే అది కాంపాక్టర్ రాజమండ్రిలో వదిలేశారు. దానికంటే ముందు ఇక్కడ ఏలేశ్వరం ఒక షెడ్లో ఏదో పెట్టారు, దానికి 40,000 50,000 అవుతుంది అన్నారు, అది కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ 40,000 రూపాయలు ఖర్చు పెట్టాలని 4 నెలలు వదిలేశారు. ఇక్కడ తుప్పు పడేసింది, అది తీసుకుని వెళ్ళి రాజమండ్రిలో పెట్టారు, 9 నెలలు వదిలేశారు. అంటే చాలా దారుణంగా ఎలా ఉందంటే ఇక్కడ పాలనా విధానం ఎలా ఉందంటే అసలు ప్రజలు ఇక్కడ బ్రతుకుతున్నారా లేదా, లేకపోతే ఇక్కడ నాయకులు ఉన్నారా లేదా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటిది కూడా మమ్మల్ని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ప్రజలు వేస్తున్నారు. బయట ఊర్ల నుంచి ఎవరైనా వస్తుంటే, అతిథులు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా అడగటం జరుగుతుంది. ఉదాహరణకి మా వైస్ చైర్మన్ గారు వార్డులోని నేను ఇంటికి వెళ్ళేటువంటి దారిలో మొన్న ఒక చిన్న అమ్మాయి 5 సంవత్సరాల అమ్మాయి పడిపోయింది ఒక కాలువలోని. ఆ కాలువ లోతు ఎంత ఉందంటే సుమారుగా 6 అడుగుల లోతు ఉంది ఆ కాలువ. ఆ కాలువ ఆగిపోయింది. దానికి ఉన్నటువంటి ఎదురున్నటువంటి ఏదైతే సిల్ట్ తీయాలని చెప్పేసి కమిషనర్ని డైరెక్ట్గా పిలిపించి కమిషనర్ గారు లైవ్లో అక్కడ చూసి కూడా ఆయన చేసేస్తానండి అని చెప్పేసి ఈ రోజుకి వచ్చి మళ్ళీ ఇంకొకరు ఎవరైనా పడిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీశారు కాబట్టి ఆ అమ్మాయి ప్రాణాలు బయటపడ్డది, కానీ లేకపోతే ఆ అమ్మాయి చనిపోయిన ఆ రోజు ఎవరు చూడకపోదురు. అంత ప్రమాదం జరిగినా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే అధికార యంత్రాంగం కానీ పట్టించుకోవట్లేదు. ఎక్కడిదక్కడ కంపోస్టులు కానివ్వండి, లేకపోతే డీసిల్టేషన్ కానివ్వండి, లేకపోతే మొత్తం శానిటరీ వ్యవస్థ అనేటువంటిది నాకు తెలిసి నిర్వీర్యం అయిపోయిందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ ద్వారా ఆ విషయాన్ని అధికారులకి, పై అధికారులకి, అలాగే ప్రజలు కూడా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం ఆల్రెడీ చూసాం కదా. గతంలో ఏదైతే మనం 3వ వార్డు కౌన్సిలర్ లేవనెత్తిన అంశాలు ఉన్నాయో దానిపై రేపు ఇంటర్వ్యూలో చూడొచ్చు అని చెప్పేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఈయన స్వామిమాలయ్యడం, నాకు కూడా మోంతా తుఫాన్ కారణాల వల్ల న్యూస్ కవరేజ్లు ఎక్కువ ఉండడం వల్ల ఇవాళ వరకు కలలేకపోయాం. ఈవేళ మనకి ఏదైతే కౌన్సిల్ మీటింగ్ జరిగిందో దీంట్లో కలిసారు కాబట్టి అసలు మొన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో అంటే గత నెలలో జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఏమేమి జరిగినాయి ఏంటనే దాని గురించి మన 3వ వార్డు కౌన్సిలర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మొన్న వాడివేడిగా ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారు ఎదురుకుండానే వాడివేడిగా చర్చ నడిచింది. ఆ చర్చ మేము పబ్లిక్ అయితే చూపించగలిగాం కానీ మీ వాయిస్ ఇప్పించలేకపోయాం ఆ రోజు. అసలు ఏంటి అసలు